వెల్కమ్ టు మీకోసం. ఈరోజు మనం చేయబోయే రెసిపీని చాలామంది నన్ను అడిగారండి, ఎలా చేయాలో చూపించండి, వితౌట్ ఓవెన్ చాక్లెట్ కేక్ ఎలా చేయాలో చూపించమని చెప్పి నాకు చాలా మెయిల్స్ వచ్చాయి, అలాగే లెటర్స్ కూడా వచ్చాయి. అయితే ముందుగా మరి ఈ మెయిల్ రాసింది మనకి భవానీ గారు అనమాట. మరి ఫస్ట్ భవానీ గారి మెయిల్ చదువుదాం. భవానీ గారు ఫస్ట్ మెయిల్లో ఏమంటున్నారంటే, హాయ్ స్వప్న గారు, నా పేరు భవానీ, నేను ఉప్పల్ నుండి మెయిల్ రాస్తున్నాను. హలో భవానీ గారు, నమస్తే. ఉప్పల్ నుండి నాకు మెయిల్ రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీకోసంని చూస్తూ ఉండండి, మీకోసంకి సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకోసం షోని నేను రోజు చూస్తాను. నాకు చాక్లెట్ కేక్ అంటే చాలా ఇష్టం. నా కోసం చాక్లెట్ కేక్ ఓవెన్ లేకుండా ఎలా చేయాలో చూపించండి అని చెప్పి మనకి భవానీ గారు మెయిల్ రాశారు. తప్పకుండా భవానీ గారు, మీకోసం చాక్లెట్ కేక్ ఓవెన్ లేకుండా ఇంట్లో ఎలా చేయాలో చూపిస్తాను. అయితే ఓవెన్ లేకుండా ఇంట్లో చాక్లెట్ కేక్ ఎలా చేయాలి అంటే, చాక్లెట్ కేక్ అయినా ఏదైనా సరే, వెనిలా కేక్ చేసినా ఏ కేక్ అయినా మనం ఇంట్లో ఓవెన్ లేకుండా చేసుకోవచ్చు. దానికి మనకి కావాల్సింది ఏంటంటే, ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న ఒక గిన్నె కావాలి, పాత్ర ఏదైనా సరే. అందులో మనం ఇసుక నింపుకోవాలి సగం వరకు. కొంచెం సగం కన్నా కొంచెం తక్కువైనా పర్లేదు, కానీ సగం కన్నా ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే మనం కేక్ ట్రే పెడతాం కదా, ఈ కేక్ ట్రేకి సరిపడేట్టుగా చూసుకోవాలన్నమాట. ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఇలా మూత పెట్టి క్లోజ్ చేయడానికి వీలుగా ఉండే సైజులో తీసుకోవాలి. సో మరి ఇసుక తీసుకున్నాను నేను ముందుగానే. ఇసుకని గిన్నెలో వేసుకున్న తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టుకోవాలి. ప్లేట్ పెట్టుకోకుండా డైరెక్ట్గా మనం గిన్నె పెట్టేస్తే కింద కేక్ మాడిపోతుంది. ఎప్పుడు కేక్ని చిన్న మంటలో కుక్ చేసుకోవాలన్నమాట. మన ఇంట్లో ఓవెన్ ఉందనుకోండి, దాన్ని ముందుగా మనం ప్రీహీట్ చేస్తాం. అలా కాకుండా ఇలా గిన్నెలో పెట్టుకుంటే ఇసుకని కూడా ముందు మనం ప్రీహీట్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి పెట్టాను, మూత పెట్టేసి ఇలా వదిలేస్తే ఇసుక చక్కగా వేడెక్కుతుంది. ఇసుకనే ఎందుకు వేస్తామంటే, ఇసుక వేయడం వల్ల సమానంగా వేడి పంచుతుంది అనమాట. చుట్టుపక్కల ఎక్కడా మీకు ఇసుక దొరకకపోతే ఇంట్లో ఉండే ఉప్పు అయినా వేసుకోవచ్చు, బట్ ఉప్పు కన్నా ఇసుక అయితే బాగుంటుందండి, సమానంగా వేడి పంచుతుంది అనమాట. మరి ఇసుక వేడయ్యే లోపల మనం కేక్కి కావాల్సిన బ్యాటర్ని కలుపుకుందాం. ఫస్ట్ మనం అయితే ఎగ్ని డైరెక్ట్గా వేసి బీట్ చేసుకోవచ్చు. కొంచెం స్పాంజీగా కేక్ రావాలి అంటే ఫస్ట్ వైట్ ఉంటుంది కదా, ఎగ్లో వైట్ని బీట్ చేసుకున్న తర్వాత ఎల్లోని యాడ్ చేస్తే ఇంకా స్పాంజీగా కేక్ వస్తుంది అనమాట. లేదు, అంత ఓపిక లేదు అంటే డైరెక్ట్గా బీట్ చేసుకోవచ్చు. కేక్ ఎప్పుడు మనకు కొంచెం స్పాంజీగా ఉంటే బాగుంటుంది కదా, అందుకే కొంచెం టైం తీసుకొని ఫస్ట్ ఎగ్ వైట్ని బీట్ చేసుకున్న తర్వాత ఎల్లోని యాడ్ చేసుకోవాలి. మరి ఫస్ట్ మనం ఎగ్ వైట్ని సపరేట్ చేసుకుందాం. బేకరీ ఐటమ్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మెల్లిగా నిదానంగా చేస్తే బాగుంటుందన్నమాట. హడావిడి చేస్తే కనుక ప్రోడక్ట్ అంతా మంచిగా రాదు. సో ఇలా ఎల్లోని సపరేట్ చేసుకోవాలి. అలాగే ఇంకొక ఎగ్ ఫస్ట్ మెల్లిగా ఇలా మధ్యలో ఇలా బీట్ చేసి జస్ట్ ఇలా ఓపెన్ చేసేటప్పుడు ఎల్లో కిందకు వచ్చేస్తుంది కదా, ఇప్పుడు మళ్ళీ దీంట్లోకి షిఫ్ట్ చేయాలి. ఈజీ. ఫస్ట్ వైట్ని బీట్ చేసుకోవాలి. ఎగ్ వైట్ ఇలా మనకి పీక్స్ రావాలన్నమాట, సాఫ్ట్గా ఉండాలి. ఇలా బాగా నురుగు వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం చక్కెర వేస్తూ బీట్ చేసుకోవాలి. క్రీమీగా అయిన తర్వాత ఇప్పుడు ఎల్లో వేసుకొని బీట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకటి వేద్దాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని పిండిని ఎప్పుడు జల్లెడ పట్టుకోవాలన్నమాట. ఉండలున్నా వెళ్ళిపోతాయి, అలాగే సాఫ్ట్గా మిక్స్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అలాగే ఇందులో కోకో పౌడర్, 200 గ్రాములు మైదా పిండి వేసాం, అలాగే 65 గ్రాముల కోకో పౌడర్ వేసాం. ఇప్పుడు సగం స్పూన్ కాఫీ పౌడర్,
అలాగే సగం స్పూన్ బేకింగ్ సోడా, అలాగే హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు స్పాచులాతో ఫస్ట్ పిండిని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఎప్పుడు పిండి వేసిన తర్వాత ఫుల్గా ఇలా ఫాస్ట్గా కలపకూడదు. జస్ట్ ఇలా తిప్పుతూ మెల్లిగా మిక్స్ చేసుకోవాలి. ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నూనె, 65 ml ఆయిల్, అలాగే 60 ml పాలు, టేబుల్ స్పూన్ వెనిగర్. ఇప్పుడు ఇవన్నీ కొలత పెట్టి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కన్సిస్టెన్సీని బట్టి మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంచెం నీళ్లు వేసాను. ఒక్కసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా కొంచెం వాటర్ పడతాయి. వాటర్ కూడా మనకి 60 ml వాటర్ వేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి బీట్ చేసుకోవాలి. ఇలా కేక్ బ్యాటర్ ఎప్పుడు ఇలా జారువాలుగా ఉండాలన్నమాట. మనం పోస్తూ ఉంటే కరెక్ట్గా పల్చగా ఉండాలి. మరీ థిక్గా ఉన్నా కూడా కేక్ గట్టిగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఎప్పుడు బీటర్ని డైరెక్ట్గా పెట్టకూడదు. ఇలా ఒక బౌల్ పెట్టి ఇలా పెడితే కింద పడకుండా ఉంటుంది అన్నమాట. టేబుల్ మెస్సీ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు కేక్ బేకింగ్ ట్రే తీసుకొని దీంట్లో ఆల్రెడీ నేను కింద బటర్ అప్లై చేసుకున్నాను. అలాగే పైన బటర్ పేపర్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ బ్యాటర్ ఇందులో వేసేసుకోవాలి. అయితే కేక్ బ్యాటర్ ఎప్పుడు బేకింగ్ ట్రేలో సగం ఉండాలి. అంతకన్నా ఎక్కువ వేసామనుకోండి కేక్ పొంగుతుంది. కాబట్టి సగం ఉంటే పొంగి ఇలా పైకి ఇక్కడ వరకు కరెక్ట్గా వస్తుంది. ఎప్పుడైనా సరే బటర్ పేపర్ కొంచెం పైనకే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి ఇలా ట్యాప్ చేసుకుంటే లోపల ఎక్కడ బబుల్స్ లేకుండా కరెక్ట్గా బ్యాటర్ సెట్ అవుతుంది. ఇలా తయారు చేసుకున్న కేక్ ట్రేని ఇసుక బాగా వేడిగా ఉంది. ఇప్పుడు జాగ్రత్తగా చేయి కాలుతుంది. ఇసుక బాగా వేడెక్కింది కదా. ఇప్పుడు మెల్లిగా ఇలా లోపలికి పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి ముందే మనం ప్రీ హీట్ చేసి పెట్టాం కాబట్టి కరెక్ట్గా 40 నిమిషాలు చిన్న మంటలో 40 నిమిషాలు ఇలా చిన్న మంటలో కుక్ చేసుకుంటే స్పాంజీ కేక్ రెడీ అయిపోతుంది. అది చాక్లెట్ కేక్ ఓవెన్ లేకుండా. కరెక్ట్గా 40 నిమిషాలు అయింది. అయితే కేక్ అయిందో లేదో మధ్యలో మనం టూత్ పిక్ ఉంటుంది కదా, దాన్ని లోపల పెట్టి చూసుకుంటే పిండి కనుక టూత్ పిక్కి అంటుకోలేదనుకోండి కేక్ కరెక్ట్గా అయినట్టు. ఒకవేళ కరెక్ట్గా 40 నిమిషాలనే ఏం లేదు, కొంచెం ఎక్కువైనా అవ్వచ్చు, కొంచెం తక్కువైనా అవ్వచ్చు. మనం తీసుకునే ట్రే సైజ్ బట్టి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కేక్ కరెక్ట్గా బేక్ అయింది. బయటికి తీసుకుంటాం. ఇలా బేక్ చేసుకున్న కేక్ని వెంటనే కట్ చేయడానికైతే రాదు. కొంచెం చల్లగా అయిన తర్వాత కట్ చేసుకుంటే బాగుంటుంది. అయితే మనం చాక్లెట్ కేక్ భవానీ గారి కోసం తయారు చేసాం. ఓవెన్ లేకుండా ఇంట్లోనే సింపుల్గా తయారు చేసాం కదా. మరొకసారి తయారీ విధానం
చిన్న రికాప్లో చూడండి. చాక్లెట్ కేక్ వితౌట్ ఓవెన్ తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఎగ్ వైట్ ని బాగా బీట్ చేసుకొని అందులో కొంచెం కొంచెం చక్కెర యాడ్ చేస్తూ బీట్ చేసుకోవాలి. అలాగే పక్కన తీసి పెట్టుకున్న ఎగ్ ఎల్లోస్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకొని అందులో జల్లెడ పట్టి పెట్టుకున్న మైదా పిండి, కోకో పౌడర్, కాఫీ పౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకొని కలుపుకున్న తర్వాత పైనుండి నూనె, పాలు, వెనిగర్ వేసి కలుపుకొని తగినంత నీళ్లు పోసి బీట్ చేసుకొని ముందుగానే మనం బటర్ అప్లై చేసి అలాగే బటర్ పేపర్ వేసి పెట్టుకున్న కేక్ ట్రేలో వేసుకొని ముందుగా ఇసుకతో ప్రీహీట్ చేసి పెట్టుకున్న గిన్నెలో పెట్టి 40 నిమిషాలు బేక్ చేసుకుంటే చాక్లెట్ కేక్ వితౌట్ ఓవెన్ రెడీ అవుతుంది. మరి భవానీ గారి కోసం మనం చేసిన కేక్ ని కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ రెసిపీలోకి వెళ్దాం. చాక్లెట్ కేక్ చేసేసాం కదా, అది చల్లగా అయిన తర్వాత మనం కట్ చేద్దాం. మరి ఈలోపు సగ్గుబియ్యం టిక్కా ఎలా చేయాలో చూపించమని చెప్పి పవిత్ర మనకి మెయిల్ రాసింది బళ్ళారి నుండి. ఒక్కసారి పవిత్ర మెయిల్ చదువుదాం. హాయ్ అక్క, నా పేరు పవిత్ర, నేను బళ్ళారి నుండి మెయిల్ రాస్తున్నాను. నాకు మీకోసం ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టం. హాయ్ పవిత్ర, థ్యాంక్ యూ సో మచ్ పవిత్ర మీకోసంకి మెయిల్ రాసినందుకు. అలాగే మీకోసం చూస్తూ ఉండు, కుదిరినప్పుడల్లా స్వప్నక్కకి మెయిల్స్ రాస్తూ ఉండు. టేస్టీ వంటలు చేసి చూపిస్తారు, నేను ట్రై చేస్తూ ఉంటాను. మా అమ్మకు సగ్గుబియ్యం టిక్కా అంటే చాలా ఇష్టం అక్క, ఎలా చేయాలో చూపించండి, అమ్మకు చేసి పెడతాను అని చెప్పి మనకి పవిత్ర మెయిల్ రాశారు. తప్పకుండా పవిత్ర, నువ్వు అంత బాగా అడిగిన తర్వాత నేను చేసి పెట్టకుండా ఉంటానా చెప్పు. ఇవన్నీ ముందుగా ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, సగ్గుబియ్యం టిక్కాలు చేసుకోవడం చిటికెలో పని అన్నమాట. సో అన్నీ రెడీగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫస్ట్ బంగాళాదుంప మ్యాషర్ తీసుకుందాం. మ్యాష్ చేసుకోవచ్చు లేదా తురుముకున్నా పర్లేదు. చక్కగా ఉడికిన బంగాళదుంప అనుకోండి, ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం బ్రెడ్ క్రమ్స్, వేసి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకున్నాం. సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం పేస్ట్ వేయడం కన్నా ఇలా చిన్న చిన్న పీసెస్ వేసామనుకోండి, తింటూ ఉంటే మధ్యలో మనకి అల్లం వెల్లుల్లి ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్ తగులుతుంటే బాగుంటుంది. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కావాలి అంటే కొంచెం ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి లైట్గా ఫ్రై చేసుకొని వేసుకున్నా పర్లేదు, కొంచెం ఘాటు తక్కువగా ఉండాలి అనుకుంటే. లేదు నూనెలో ఎలాగో ఫ్రై చేస్తాం కాబట్టి ఇలా అయినా కూడా పర్లేదు, మరి అంత ఎక్కువ కారమే ఉండవు. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసాను, అలాగే కాస్తంత గరం మసాలా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు. అయితే ఇందులో మీ ఇష్టం, మీకు కొంచెం పసుపు వేస్తే కలర్ బాగుంటుంది అనుకుంటే కాస్తంత పసుపు వేయండి. పసుపు వేయకున్నా కూడా చూడడానికి వైట్గా ఉండి మధ్య మధ్యలో మనకి రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి, కరివేపాకు తగులుతూ ఉంటే చూడడానికి కూడా బాగుంటుంది. నాకైతే కొద్దిగా పసుపు వేస్తే ఇష్టం కాబట్టి కలర్ కోసం పసుపు వేస్తున్నాను. ఇది మటుకి మీ ఇష్టం. అలాగే ఉప్పు కూడా మనం తీసుకున్న సగ్గుబియ్యంకి, బంగాళాదుంపకి, బ్రెడ్ క్రమ్స్కి సరిపడా ఉప్పు, ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇవన్నీ వేసి ఒకసారి ఫస్ట్ బాగా కలుపుకున్నాం. అలాగే ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఫస్ట్ కొంచెం వేసి, ఇంకా కావాలి అంటే యాడ్ చేద్దాం, సరిపోతే కనుక చాలు. అయితే ఇలా సగ్గుబియ్యం టిక్కా కోసం ముందుగా మనం ఇలా అన్నీ మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెడతాం, సాయంత్రం ఫ్రై చేసుకుంటాం లేదా పక్కన పెడతాం అంటే మనకి బాగుండదండి. ఎందుకంటే సగ్గుబియ్యంలో నీళ్ళు ఉంటాయి, అలాగే ఉల్లిపాయలు వేసాం, బంగాళదుంప అన్నీ వేసాం కదా, ఉల్లిపాయల నుండి సహజంగానే నీళ్లు బయటకు వచ్చేస్తాయి. సో ఇలా మనం తడిపి పెట్టుకున్న బ్యాటర్ మళ్ళీ పల్చగా అయిపోతుంది. అందుకే అప్పటికప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ముందే సగ్గుబియ్యం నానబెట్టి పక్కన పెట్టుకోండి, బంగాళదుంపలు ఉడకబెట్టి పక్కన పెట్టుకోండి. కానీ ఒకసారి మిక్స్ చేసిన వెంటనే
టిక్కా చేసేసుకుంటే మంచిది, లేకపోతే వాటర్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు చూడండి, మనం ఇలా ముద్ద చేసుకోవడానికి వీలుగా ఉన్నంత సగ్గుబియ్యం వేసుకోవాలి. సో ఇప్పుడు అవన్నీ వేసి చక్కగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు పూరి పిండి చేసేటప్పుడు మనం ముద్దలు తీసుకుంటాం కదా, అంత సైజులో తీసుకొని ఇలా రౌండ్గా ఫస్ట్ ఒత్తుకోవాలి. ఇలా ఒత్తిన తర్వాత రెండో అరచేతిలో పెట్టుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఎప్పుడైనా సరే టిక్కీస్ చేసేటప్పుడు ఇలా కొంచెం రోల్ చేసామనుకోండి, షేప్ కరెక్ట్గా వస్తుంది. అలా అన్నమాట. ఇప్పుడు ఒక 6 చేసాం కదా. ఫస్ట్ వీటిని ఫ్రై చేసుకుంటాను, మిగిలిన దాన్ని నేను తర్వాత చేస్తాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె మట్టికి చాలా వేడిగా ఉండాలి. అలాగే ప్లేట్లో మనం సగ్గుబియ్యం టిక్కీస్ చేసి పెట్టుకున్నాం కదా, ప్లేట్ కూడా రెడీగా పెట్టుకున్నాను నేను. గార్నిష్ చేసి చక్కగా ఉల్లిపాయలు, నిమ్మకాయ, అలాగే పుదీనా చట్నీతో పాటు టిక్కీస్ సూపర్గా ఉంటాయి. సో ఇప్పుడు నూనె మట్టికి బాగా వేడిగా ఉండాలి. టాంగ్స్ కూడా రెడీగా పెట్టుకున్నాం. వేడిగా ఈవినింగ్ స్నాక్కి చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకున్న సగ్గుబియ్యం టిక్కాని వేడిగా ఉన్న ప్యాన్లో, నూనె మట్టికి వేడిగా ఉండాలి, ఇలా ప్యాన్లో పెట్టేసుకొని ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. పైన మటుకి మంచి కలర్ వస్తే సరిపోతుంది, లోపల కూడా బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం బంగాళాదుంపని ఉడకబెట్టుకున్నాం, సగ్గుబియ్యంని ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి ఆల్రెడీ అవి కుక్ అయిపోయాయి. కాబట్టి మళ్ళీ ఎక్కువగా లోపల కుక్ అవ్వాల్సిన అవసరం ఏముండదు. పైన మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. మరి మంచి కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ కొంచెం కింద ఇలా లూజ్ చేసుకొని రెండో వైపు తిప్పుకోవాలి. నేను నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకున్నాను కాబట్టి అంటుకునే ఛాన్స్ ఉండదు. సో ఇప్పుడు రెండో వైపు మెల్లిగా తిప్పుకోవాలి. ఇలా రెండో వైపు కూడా కలర్ వస్తే సగ్గుబియ్యం టిక్కీస్ రెడీ అయినట్టే. రెండు వైపులా సగ్గుబియ్యం టిక్కాలు మంచి కలర్ వచ్చాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు వీటిని ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా పుదీనా చట్నీతో ఇస్తే కనుక అద్దిరిపోతుంది. మరి మనం ఈరోజు పవిత్ర అడిగినట్టుగా సగ్గుబియ్యం టిక్కా తయారు చేసేసాం కదా. తయారీ విధానం మరొకసారి చిన్న రికాప్ లో చూడండి. సగ్గుబియ్యం టిక్కా తయారీ విధానం: ముందుగా ఒక బౌల్లో ఉడికించుకున్న బంగాళాదుంప, బ్రెడ్ క్రమ్స్, అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు, పసుపు వేసి, సరిపడా ఉప్పు వేసి, కొత్తిమీర కూడా వేసుకొని, ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసి బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకొని టిక్కీ షేప్ లో ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే వేడైన నూనెలో రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సగ్గుబియ్యం టిక్కా రెడీ అవుతుంది. పవిత్ర కోసం మనం చేసిన సగ్గుబియ్యం టిక్కా ఇక్కడ రెడీ ఉంది కదా. ముందుగానే మనం భవానీ గారి కోసం చేసిన చాక్లెట్ కేక్ కూడా తెచ్చేసుకున్నాం. మనం ఏది చేసినా సరే ప్రజెంట్ చేసేటప్పుడు మటుకి గార్నిష్ చేసి ఇస్తే బాగుంటుంది. కేక్ పెట్టుకోవడానికి కూడా నేను ప్లేట్ రెడీగా పెట్టుకున్నాను. మనం చేసింది చాక్లెట్ కేక్ కదా, అందుకే ఇలా కోకో పౌడర్తో గార్నిష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం చేసిన సైడ్ బటర్ పేపర్ తీసేయాలి. ఇంకా వేడిగానే ఉంది కేక్, కొంచెం చల్లగా అయిన తర్వాత కట్ చేస్తే బాగుంటుంది.
అయితే చాక్లెట్ కేక్ని ఎప్పుడైనా సరే సింపుల్గా గార్నిష్ చేసుకోవాలంటే షుగర్ పౌడర్ తీసుకొని జస్ట్ ఇలా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. వావ్, చాక్లెట్ కేక్ రెడీ అయిపోయిందండి. పీసెస్ కట్ చేసి మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత బాక్స్లో పెట్టుకుంటే 3-4 డేస్ ఫ్రెష్గా అలాగే ఉంటుంది. పిల్లలు ఎంజాయ్ చేస్తారు. అలాగే మనం టీతో పాటు లేదా కాఫీతో పాటు ఒక చిన్న పీస్ తిన్నా కూడా చాలా బాగుంటుంది. మరి ఈరోజు మనం భవానీ గారి కోసం అలాగే పవిత్ర గారి కోసం మనం 2 ఐటమ్స్ చేసాము. ఒకటి చక్కటి చాక్లెట్ కేక్ ఓవెన్ లేకుండా, అలాగే సగ్గుబియ్యంతో టిక్కా. 2 రెసిపీస్ చాలా బాగున్నాయి కదండి. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ ఏమైనా కావాలి అంటే వెంటనే నాకు ఉత్తరం రాయండి లేదా మెయిల్ అయినా పంపించండి. మీ మెయిల్స్, మీ ఉత్తరాలు పంపించాల్సిన మా చిరునామా ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. మరి ఇదండి ఈరోజు మీకోసంలో స్వప్న చేసి చూపించిన కేక్ అండ్ టిక్కాస్. 2 బాగున్నాయి కదా. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో సరికొత్త రెసిపీస్తో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్.